గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఒక యుఎస్ ఆఫర్, యుఎస్లో అన్స్కిల్డ్ వర్క్ వీసా కోసమని ఒక ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ని మనము అనలైజ్ చేద్దాము. చాలా కామెడీగా ఉంటుంది, చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద అనాలిసిస్. ఇది ఎందుకు కామెడీగా ఉంటుందని అన్నానంటే మీరు చివరి వరకు చూడండి ఎందుకు కామెడీగా ఉంటుందో. ఇలా కూడా చేస్తారా జనాలు అని అనిపిస్తుంది అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఎనీవే. సో ఇది జాబ్ ఆఫర్ లెటర్ మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్కి వచ్చిందనమాట. సో జాబ్ ఆఫర్ లెటర్ ఇది యుఎస్ నుండి వచ్చిందనమాట అని తను చెప్పడం. ఎందుకంటే అడ్రస్ అంతా యునైటెడ్ స్టేట్స్ అడ్రస్ ఉంది. సో ఫోన్ నెంబర్ కూడా +1 ఉంది. సో అక్కడ నుండి వచ్చిందని మనం అనుకుందాం. ఓకే, రైట్. కంపెనీ పేరు యాస్పైర్ ఫుడ్ అనమాట. యాస్పైర్ ఫుడ్. ఓకే, ఫుడ్స్ కాదు, ఫుడ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ లెటర్. తర్వాత ఒక ఫోటో అతికించమని చెప్పారు. ఇక్కడ డేట్ చూడండి, 23/06/2025. చాలా కేర్ఫుల్గా చూడండి డేట్. యుఎస్ నుండి వచ్చిందంటే డేట్ ఫార్మాట్ MMDDYY ఉండాలి కదా. మీ అందరికి తెలిసే అనుకుంటా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నోస్. యుఎస్ డేట్ ఫార్మాట్లో ఫస్ట్ ఉండేది మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ చేసింది ఇక్కడ. ఓకే, తర్వాత చూసుకుంటే నేషనాలిటీ ఇండియన్ అని ఉండాలి. ఇండియా అని పెట్టారు. ఓకే, దట్స్ ఫైన్. పాస్పోర్ట్ నెంబర్, డేర్ అప్లికెంట్, పొజిషన్ ఆఫ్ ప్యాకేజింగ్ వర్కర్. ఓకే, ఇన్ యాస్పైర్ ఫుడ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో యాస్పైర్ ఫుడ్, రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఫుడ్స్ అయిపోయింది, యాడ్ చేస్తారు. ఓకే, రైట్. బిగినింగ్ ఆన్ 2025, స్టార్ట్ ఇయర్ అంటే ఆ ఇయర్లో 2025లో ఆ మంత్ లేదు, డే లేదు, ఏం లేదు అక్కడ. సో బిగినింగ్ ఆన్ 2025. ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాకేజింగ్ వర్క్ according to the rules and regulations. Okay, it's a broad statement, according to the rules and regulations. So those rules and regulations are not mentioned here anyway. You will be paid on 7th of the month. Okay, as an employee of Aspire Foods, by acknowledging this letter with your signature and mailing it back, you declare that you have accepted the job offer. Okay, that's fine. Please provide a response to the offer till 27th, మళ్ళీ సేమ్ 27th of 06/2025. 27th అంటే ఈరోజు 27th, ఈరోజు జూన్ 27th ఈరోజు. సో టుడే ఇస్ ద లాస్ట్ డే అనమాట రెస్పాన్స్ ఇవ్వడానికి. వీ థింక్ యు ఆర్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ద రోల్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ యూ జాయిన్ us. If you have any concerns, please feel free to contact us at any time at hr@aspirefoods.us.com or phone number, right? ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ సిగ్నేచర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ క్యాండిడేట్ది ఉంటుంది, ఇక్కడ అప్రూవల్ ఆఫ్ HR సిగ్నేచర్ అంటూ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీస్లో రబ్బర్ స్టాంపులు ఎవరు వాడరు. రబ్బర్ స్టాంప్ కా జమానా గయా. రబ్బర్ స్టాంప్ ఆ రోజుల్లో, పురాతన రోజుల్లో వైట్ పేపర్ల మీద రాసేసి రబ్బర్ స్టాంప్లు వేసేవాళ్ళు అనమాట. ఓకే, ఈ రోజుల్లో రబ్బర్ స్టాంప్ అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు మన లెటర్ హెడ్. మన లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ రబ్బర్ స్టాంప్, అదనమాట. సో ఆ రోజుల్లోనేమో లెటర్ హెడ్స్ లేవు కనుక రబ్బర్ స్టాంపులు యూజ్ చేసేవాళ్ళు బాగా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రబ్బర్ స్టాంప్ ఉంది అంటే స్ట్రైట్ అవే ఇంకా చెప్పుకోవచ్చు మనం అదేంటి అన్నది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద జాబ్ ఆఫర్ లెటర్. సో లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్ స్లోలీ, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఓకే, యాస్పైర్ ఫుడ్. ఓకే, రైట్. వెబ్సైట్ వాళ్ళది aspirefoods.us.com. ఓకే, aspirefoods.us.com. ఇది వాళ్ళ వెబ్సైట్. చూడండి, జిగేల్మంటుంది వెబ్సైట్. భలే ఉంది వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, రెసిపీ
ఫర్ సక్సెస్ పెట్టారో ఒకటి కూడా క్లిక్కబుల్ కాదు, యూ కాంట్ క్లిక్ ఎనీథింగ్. ప్లస్ ఇక్కడ మంచి FDA అప్రూవ్డ్ అని మంచి బ్యూటిఫుల్ స్టాంప్ వేశారు హైలైటెడ్గా అందరికి కనిపించడానికి. ఓకే, సర్వీసెస్ రాశారు ఇక్కడ. ఓకే, కెరియర్స్ రాశారు, పొజిషన్స్, ఓపెన్ పొజిషన్స్. ఇక్కడేమో మీటర్స్ హియర్, వాళ్ళ అడ్రస్ ఇది. ఓకే, ఇది వాళ్ళ అడ్రస్, ఇది వాళ్ళ ఫోన్ నంబరు, ఇది వాళ్ళ వెబ్సైట్. ఓకే, సో లెట్స్ గో టు అడ్రస్. ఈ అడ్రస్కి వెళ్దాం మనం, అసలు ఏముంది అక్కడ చూద్దాం. ఓకే, రైట్. సో అడ్రస్ మనము వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఈ అడ్రస్లో ఏముందంటే జనరల్ మిల్స్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. సో ఈ అడ్రస్ని యూజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఈ జనరల్ మిల్స్ అనేది పెద్ద కంపెనీ, సో వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అది కూడా ఆ అడ్రస్ యూజ్ చేశారు. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత మనము ఫేస్బుక్కి వెళ్దాం. వాళ్ళ ఫేస్బుక్ ఇదనమాట, ఆస్పైర్ ఫుడ్ కంపెనీ. రైట్, మళ్ళీ చూడండి మీరు ఒకసారి, ఒక దగ్గర ఏమో ఆస్పైర్ ఫుడ్ అంటున్నారు, ఇంకొక దగ్గర ఫుడ్స్ అంటున్నారు. ఓకే, సో చాలా కేర్ఫుల్గా చూడండి. సర్ప్రైజింగ్లీ 3.5 లైక్స్ ఉన్నాయి వీళ్ళకి, 3.6 ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది వీళ్ళ దాంట్లో పడుతున్నారో చూడండి మీకే అర్థమవుతుంది. ఎందుకు అంటున్నానో కూడా చూడండి. ఓకే, రైట్. ఎనీవే, సో సేమ్ అడ్రస్ ఇక్కడ పెట్టారు. ఫోన్ నంబరు, ఈ ఫోన్ నంబరు వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబరు ప్రీవియస్గా డిఫరెన్స్ అనమాట. 3637 ఉందా ఇక్కడ ఫేస్బుక్లో చూడండి, 8335. ఓకే, సో అక్కడ ఒక డిఫరెన్స్. రైట్, ఎనీవే, పోనీ 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకుందాం. రైట్, ఉండొచ్చు కదా, తప్పేం లేదు దాంట్లో. సో asperfoods.com చూసాము మనము. సో వెబ్సైట్లో, వాళ్ళ వెబ్సైట్లో ఒకసారి మళ్ళీ వెబ్సైట్కి వెళ్దాం. సారీ, ఇది వాళ్ళ వెబ్సైట్ కదా, అబౌట్ అస్, ప్రాజెక్ట్స్, కెరియర్స్, ఓన్లీ కెరియర్స్. సింపుల్గా ఏంటంటే జస్ట్ ఏదో క్రియేట్ చేయాలి వెబ్సైట్ అన్నట్టు మాత్రం వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు జిగేల్ మని. సో ప్రాజెక్ట్స్ చూడండి, నార్మల్గా మనం ప్రాజెక్ట్స్ అంటే ఏం పెడతాం, టెస్టిమోనీస్ పెడతాం, ఆ కంపెనీకి వర్క్ చేసాం మేము, ఈ కంపెనీకి వర్క్ చేసామని పెడతాం కదా, దోస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ కదా. సో వాళ్ళు పెట్టింది ఏంటి అంటే, మేము ఈ ప్యాకేజింగ్ చేస్తాము, మేము ఈ బ్యావరేజ్ ప్యాకింగ్ చేస్తాము, స్నాక్ ప్యాకేజింగ్ చేస్తాము, ప్రైవేట్ లేబుల్స్తో చేస్తాము, టెంపరేచర్ కంట్రోల్డ్ మెయింటైన్ చేస్తాము ఫ్రోజన్ ఫుడ్స్కి. సో ఇవన్నీ పెట్టారు. సో ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ ఓకే, ABC కంపెనీ ఉంటుంది, 10 కంపెనీస్ ఉంటాయి, 5 కంపెనీస్కి, ఈ కంపెనీస్కి మేము చేస్తున్నాము అని. నార్మల్గా అయితే దోస్ ఆర్ ప్రాజెక్ట్స్ ఇన్ జనరల్గా అదే. కానీ ఇలా చూసారు. ఇక్కడేమో వీడియోస్ పెట్టారు. ఈ వీడియోస్ మనకి టైం వేస్ట్ లేదు చూస్తే కానీ, ఎందుకంటే ఎక్కడుండో తీసుకొచ్చి ఇవి కనెక్ట్ చేశారు. అవి చాలా ఈజీ చేసుకోవడం. ఎనీవే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫేస్బుక్ అగైన్. సో ఫేస్బుక్లో మీరు ఒక ఆస్పైర్ ఫుడ్ కంపెనీ అండి, రైట్. మీరు జనరల్గా ఆలోచించండి, ఒక ఫుడ్ కంపెనీ ఫేస్బుక్లో ఎలాంటి పోస్టులు వేయాలి కదా. మీరు ఒక ఫ్యాక్టరీ ఉంది మీ దగ్గర, లేదా మీరు వీళ్ళ స్పెషలైజేషన్ ప్యాకేజింగ్ అంటున్నారు కదా. ఓకే, ప్యాకేజింగ్ అంటే ఎలాంటి వీడియోస్ వేయాలి? ఓకే, మేము ఈ రకమైన ప్యాకేజింగ్ చేస్తాము, మా దగ్గర స్పెషలైజ్డ్ ఇందాక మెన్షన్ చేసినట్టు టెంపరేచర్ కంట్రోల్డ్ ప్యాకేజింగ్ కానీ, స్నాక్ ప్యాకేజింగ్ కానీ, ఫుడ్స్ ప్యాకేజింగ్ కానీ, డ్రింక్స్ ప్యాకేజింగ్ కానీ, డిఫరెంట్ టైప్స్లో మేము ప్యాకేజింగ్ చేస్తాము, ప్లాస్టిక్తో చేస్తాము, గ్లాసెస్తో చేస్తాము, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాము, అట్లాంటి పోస్టులు పెట్టాలి నార్మల్గా అయితే. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా ఏం పెడుతున్నారంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. పోస్టులన్నీ కంపెనీ ఏమో ఆస్పైర్ ఫుడ్ కంపెనీ, పెట్టేదేమో హైరింగ్, ఓన్లీ హైరింగ్. ఎక్కడ చూసినా కానీ హైరింగే, వీఆర్ హైరింగ్ చూడండి. సో దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇది ఓన్లీ జనాలను టార్గెట్ చేయడానికి
క్రియేట్ చేసిన వెబ్సైట్, క్రియేట్ చేసిన ఫేస్బుక్ పేజ్ అని మీకు అర్థమైపోయి ఉండాలి ఈ టైంకి. ఓకే, సో నేను ఆ ఫోన్ నెంబర్ తీసుకుని జస్ట్ ఇక్కడ గూగుల్లో పెట్టి రివ్యూస్ అడిగాను అనమాట. అసలు ఈ ఫోన్ నెంబరు ఇచ్చారు వీళ్ళు. ఓకే, వీళ్ళ రివ్యూస్ ఏంటి అంటే scamPulse.com ఒకటి, scamwatcher.com ఒకటి. వీళ్ళు ఏమంటున్నారంటే స్కామ్ వాచర్ చూడండి, ఇక్కడ చూడండి కామెడీ ఏంటంటే, సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. HRAspireFood.co. ఓకే, ఇది చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నది ఏంటంటే దాన్ని, అది ఆల్రెడీ అయిపోయింది, ఇంకా దాన్ని చేంజ్ చేశారు. HRAspireFoods.US.com చేశారనమాట. సో దీని మీద ఎంత సంపాదించుకోవాలో సంపాదించేసుకున్నారు. ఇంతకుముందు ఇది పాతది. దీని మీద ఎంత సంపాదించుకోవాలో సంపాదించుకొని ఎవరో ఒకరు కంప్లైంట్ చేసిన తర్వాత లేదా స్కామ్స్లో ఇరుక్కున్న తర్వాత మళ్ళీ సేమ్ రూట్ ఏం చేంజ్ చేయలే, జస్ట్ వెబ్సైట్ చేంజ్ చేశారు అంతే. రూట్ మాత్రం అలాగే ఉంది, వెబ్సైట్ చేంజ్ చేశారు, ఫోన్ నెంబర్ కూడా అలాగే ఉంది. ఓకే, 88335 ఎక్కడుంది? 88335. ఓకే, ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేయలే. సో ఫోన్ నెంబర్ చేంజ్ చేయడం కష్టమేమో, అందుగురించి ఫోన్ నెంబర్ చేంజ్ చేయలేదు, కానీ డొమైన్స్ మాత్రం చేంజ్ చేస్తున్నాను టకటక. రైట్, ఇది పాతది. AspireFood.co అనేది పాతది, ఈ స్కామ్, జాబ్ స్కామ్లో. ఓకే, ఇంకొకటి చూడండి, ఇదేమో స్కాంపల్స్లో ఒక అబ్బాయి రాస్తున్నాడు ఇలాగ ఎంత మనీ లాస్ అయ్యాడు అన్నది రాస్తున్నాడు ఇక్కడ. సో మనం చదువుదాం ఏమైందని. I saw a Facebook advertisement which was advertised by a firm called Consultant Enclave, which claims that they are connecting job seekers across various industries in the US to obtain USA EB3 visa. So I have inquired about a work visa and their automated system connected me to so-called consultant hiring team head Mr. Ishan Gupta. పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు ఈ పేరుతో కాంటాక్ట్ చేస్తే మీకు జస్ట్ ట్యూబ్ వెలగాలన్నమాట. ఇషాన్ గుప్తా. ఓకే, కాంటాక్ట్ నెంబర్ సో అండ్ సో. He asked me to provide the copies of my passport, NIC copy, COVID-19 vaccination certificate and my contact details, mobile number with WhatsApp, email. After 2 days, I have received a job offer letter. 2 days, within 2 days, job offer letter వచ్చేసిందంట. Okay, that's a miracle. Job offer letter from so-called Aspire Food. Okay, company HR division. As per the instructions, I acknowledged the job offer and signed off the offer letter and couriered DHL, DHL through JSET, to them on the 1st of November to their given address in MN at Minnesota. After receiving those documents, the company called me and confirmed the job. ఇక్కడ వరకు బాగానే ఉంది, రైట్, వెల్ అండ్ గుడ్. తర్వాత after that, Mr. Ishan Gupta asked me to pay a courier cost of $150 to a Sri Lankan exchanger account. Okay, Sri Lankan exchanger account number so and so, right, idantha account number, to send my work permit and visa documents to US Embassy in Sri Lanka. Okay, so yesterday on 8th of November 2024, the package arrived to Sri Lanka. సో ఈ క్యాండిడేట్ యాక్చువల్గా ఉన్నది శ్రీలంకలో అనమాట. పాపం శ్రీలంక నుండి ఇలా స్కామ్లో ఇరుక్కున్నాడు. via Easy Delivery Solutions Courier Service. Earlier, I was informed by Mr. Ishan Gupta that after receiving a call from the US Embassy in Sri Lanka,
I need to pay 450 USD to the Aspire Foods company. Okay, as they have applied my EB3 visa on behalf of me. He is asking me to use the same Sri Lankan exchanger account to pay the 450 USD. As he mentioned, I received the call from US Embassy in Sri Lanka this Friday, 8th of November. I wonder how they gave me a call from an exact legal number belonging to US Embassy in Colombo. Wow, that is so strange. దీని అర్థం ఏంటంటే తనకి కాల్ వచ్చింది, యుఎస్ ఎంబసీ నుండి వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. తనకి యుఎస్ ఎంబసీ నుండి కాల్ వచ్చినట్టు క్రియేట్ చేశారు. కానీ తనేమంటున్నాడంటే అసలు వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలిగారో, ఎందుకంటే అతనికి వచ్చిన కాల్ యుఎస్ ఎంబసీ వాళ్ళ నంబరు ఒకటే అంటున్నాడు. ఓకే, సో అది చూడండి ఏ విధంగా అసలు ఏ లెవెల్కి వెళ్ళాలంటే ఇలాంటి మోసాలు చేయడానికి. ఓ మై గాడ్. ఓకే, సో తర్వాత ఫర్ ద హోల్ ప్రాసెస్ దే ఆస్క్ మీ $1,400 $1,400 అడిగారు. Fortunately, by then I have reached scampulse.com and other US official sites since I smell several red flags, situations relating to the process they have followed. Anyway, I am not going to pay any single cent to them to get this job, but I already lost 220 USD as courier charges. పాపం రియలైజ్ అయ్యాడు, ఇక్కడికి రాగానే రియలైజ్ అయ్యాడు ఈ స్కామ్ సైట్స్ ఇవన్నీ చూసి. సో వాళ్ళు అడుగుతుందేమో 1,400, బట్ ఇప్పటివరకు తను ఏం డబ్బులు పే చేయలేదు, ఇంకా పే చేయను. బట్ ఐ లాస్ట్ 220 విచ్ ఇస్ గుడ్ అమౌంట్. ఐ మీన్ 20,000 రూపీస్ లాస్ అయిపోయాడు పాపం, చూసారా. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళకి కూడా తెలుసు అనమాట, జనాలు ఒకటేసారి లక్షలు అడిగితే ఇవ్వరు. మనం ఫస్ట్ 220, 300, 400 అలా పెంచుకుంటూ పోతే, స్టార్టింగ్ నుండి 150, 200, 300 పెంచుకుంటూ పోతే ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పేమెంట్ వచ్చినా ఓకే, తర్వాత నుండి వచ్చినాయని ఇంకా బోనస్లు. సో ఈ విధంగా వీళ్ళు చిన్న టార్గెట్లు పెట్టి 100 మందిని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. 100 మందిని. యూ కెన్ సీ 3,600K ఫాలోవర్స్, రైట్. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో మీరు పర్సంటేజ్ వేసుకోండి, 5%, 10% మంది డబ్బులు పే చేసినా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్, ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఓకే, సో అదనమాట. నౌ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ అనదర్ జాబ్ వీసా స్కామ్. I want to help prevent others from falling victim to these scammers. I think reporting fraudulent job offers and scams can help authorities track down the perpetrators and protect others from similar situations. Thank you. Very good. Excellent story. But I'm really happy that someone has actually put down the story and very clearly with the names and everything. Really hats off to this guy. So, idanamata. సో ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, చూసారు కదా, వెబ్సైట్లు చేంజ్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఒక వెబ్సైట్ మీద చేసి మళ్ళీ అక్కడ దొరికిపోయిన తర్వాత, లేదా ఇలాంటి స్కామ్ సైట్స్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొత్త వెబ్సైట్తో స్టార్ట్ చేస్తున్నారు. చిన్న అమౌంట్లు అయినా పర్లేదు, మాకు ఎక్కువ జనాల నుండి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి చేస్తున్నారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మిస్టర్ ఇషాన్ గుప్తా అని చెప్పి. సో ఎవరైతే నాకు ఈ జాబ్ ఆఫర్ లెటర్ పంపించి అనలైజ్ చేయమని చెప్పారో అబ్బాయికి ఈ వీడియో చూస్తే తెలిసిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలిసిపోయి ఉంటుంది. సో మీరు స్కామ్ సైట్స్ చాలా ఉంటాయి, అక్కడ చూడండి, లేదా గూగుల్లో కొట్టి జస్ట్ నేను ఫస్ట్ చేసేది ఏంటంటే గూగుల్లో ఈ కంపెనీ రివ్యూస్ అని మనం ఫస్ట్ థింగ్ కొట్టామనుకోండి, మనకు సింపుల్గా తెలిసిపోతుంది. అక్కడ నుండి మనం స్లోగా తవ్వుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు మనం. కానీ బీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. డబ్బులు మాత్రం ఎవరికి, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియకుండా డబ్బులు మాత్రం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయకండి. వన్స్ మనీ ఈజ్ గాన్, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.